తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ దృష్ట్యా ఓటర్ల యొక్క ఓటర్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఓటర్ నెంబరు, ఓటర్ ఐడి నెంబరు, అలాగే పార్ట్ నెంబరు, పార్ట్ నేము, ఏ పోలింగ్ బూతు, అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ బ్రౌజర్లో అడ్రస్ బార్లో మనం www.ceotelangana.nic.in అనేది ఎంటర్ చేసుకోవాలి. ceotelangana.nic.in అనేది ఎంటర్ చేసి ఓకే చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇదే ఎలక్షన్ కమిషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలంగాణ. ఈ వెబ్సైట్లో మనకి మెయిన్ ఈ మెనూ బార్లో సెర్చ్ యువర్ నేమ్ అనేది ఆప్షన్, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ మీద క్లిక్ చేయగానే మనకి ఒక రెండు ఆప్షన్స్ వస్తాయి. ఒకటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, రెండు కౌన్సిల్ కాన్స్టిట్యున్సీ. మనకు కావాల్సింది ఏంటంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మీద క్లిక్ చేయగానే మనకి ఇంకొక విండో ఓపెన్ అయింది కదా, ఒక బాక్స్ వచ్చింది. ఈ బాక్స్లోని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం రెండు విధాలుగా మన డీటెయిల్స్ని పొందవచ్చు. ఒకటి మన ఎపిక్ నెంబర్ మీన్స్ ఓటర్ ఐడి నెంబర్ ఉంటుంది. ఆ ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా డైరెక్ట్గా మీ డీటెయిల్స్ని పొందవచ్చు. లేదు ఓటర్ ఐడి నెంబర్ మీ దగ్గర లేకపోతే అప్పుడు రెండో విధంగా మీ డీటెయిల్స్ ఎంటర్ చేయడం ద్వారా మీరు పొందొచ్చు. అది ఇక మనకి ఏమేమి డీటెయిల్స్ ఉంటాయంటే మెయిన్గా మీ పేరు, నేమ్ ఆఫ్ ద ఓటర్, మీ పేరు అనేది ఇవ్వాలి. ఇక్కడ ఈ పేరు అనేది సాధారణంగా స్పెల్లింగ్స్ కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు. సో పూర్తి పేరు ఇవ్వక్కర్లేదు. ఏదో ఒక అంటే మీ సర్నేమ్ కానీ లేదా మీ నేమ్ కానీ ఏదో ఒకటి ఇచ్చినా పర్వాలేదు. కాకపోతే ఇచ్చేది మాత్రం కరెక్ట్గా ఉండాలి. అయితే సర్నేమ్ లేదా మీ నేము స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అంటే అక్కడ ఓటర్ ఐడిలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక మనం ఇచ్చుకోవాలి. అలాగే ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్స్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ రెండింటిలో ఏదో ఒకటి ఇవ్వాలి. ఏజ్ తెలిస్తే ఏజ్ ఇవ్వాలి. ఏజ్ కరెక్ట్గా చాలామందికి ఏజ్ అనేది కరెక్ట్గా తెలియదు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం మంచిది. సో ఏజ్ అయితే ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్ ఆఫ్ బర్త్. అలాగే జెండర్ మేలా ఫీమేల్ అనేది. తర్వాత స్టేట్ తర్వాత డిస్ట్రిక్ట్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇవి ఎంటర్ చేయాలి. సో ఒక్కొక్కటి ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ నేమ్ దగ్గర మీ నేమ్ ఇస్తారు. అలాగే ఫాదర్ నేమ్, ఏజ్ జెండర్ మేల్, తర్వాత స్టేట్ తెలంగాణ, తర్వాత డిస్ట్రిక్ట్ రంగారెడ్డి, తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇక మనకి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మనకి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉన్నాయి. చేవెళ్ళ, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి, లాల్ బహదూర్ నగర్, మహేశ్వరం, రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి, షాద్నగర్. ఇందులో మనం కావాల్సినటువంటి కాన్స్టిట్యున్సీని ఎంచుకుంటాం. ఎంచుకున్న తర్వాత లాస్ట్లో ఇక్కడ మనకు ఒక క్యాప్చా ఉంటుంది, కోడ్ ఉంటుంది. ఈ కోడ్ని మనం ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఈ కోడ్ అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్స్ కలిపి ఉంటాయి కాబట్టి క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్ ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు ఈ కోడ్ K4EUTI ఇది ఎంటర్ చేసి
కింద ఉన్నటువంటి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ సంబంధించి ఉన్నటువంటి అన్నీ ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతుంది. ఇందులో మీ డీటెయిల్స్ అనేవి చూసుకుంటే తెలుస్తుంది. ఎపిక్ నెంబరు, నేము, ఏజు, ఫాదర్ నేము, స్టేటు, డిస్ట్రిక్ట్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. అలాగే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అనేవి ఉన్నది. ఈ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అనేవి క్లియర్గా స్టేటు, కాన్స్టిట్యున్సీ, అలాగే పేరు, జెండరు, అలాగే మేలా ఫీమేలా, అదే ఓటర్ ఐడి నెంబరు, ఫాదర్ నేము, అలాగే పార్ట్ నెంబర్, అలాగే పార్ట్ నేము, అలాగే సీరియల్ నెంబరు, పోలింగ్ స్టేషను, ఇవన్నీ కూడా మనకి తెలుస్తుంది. అయితే లాస్ట్లో ఇక్కడ ప్రింట్ వాటర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఈ బటన్ మీద మనం క్లిక్ చేస్తే మన ఇన్ఫర్మేషన్ని ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ ప్రింట్ వాటర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయగానే సేవ్ చేయాలి అడుగుతుంది. ఓకే కొడితే మన ఇన్ఫర్మేషన్ అనేది మన సిస్టంలో డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మనం ఓపెన్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మన ఇన్ఫర్మేషన్ని పొందవచ్చు. ఇది మొబైల్లో కూడా మనం చేసుకోవచ్చు. అలాగే ఎలక్టోరల్ రోల్స్ కూడా, అంటే ఓటర్స్ యొక్క లిస్ట్ ఉంటుంది కదా, ఆ ఎలక్టోరల్ రోల్స్ కూడా ఈ విధంగా ఈ సైట్లోనే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే అందులో మీ నేమ్ ఉందా లేదని కూడా తెలుసుకోవచ్చు.